ఈ మధ్య వడదెబ్బ కేసులు బాగా పెరుగుతున్నాయండి. రీసెంట్‌గా మీరు కూడా చూసే ఉంటారు. వడదెబ్బ అంటే దానంతట అదే వస్తుంది, ఎండలో తిరిగితే వస్తుంది అనుకుంటాం గానీ, కాదు మనమే పెంచుకుంటున్నాం, ఆ వడదెబ్బని ఆహ్వానిస్తున్నాం అన్నట్టు. నాలాగా బ్లాక్ షర్ట్ అండి. బ్లాక్ డ్రెస్ అంటే ఫ్యాషన్ మనోళ్ళకి, ట్రెండింగ్. అంటే ఈ కుర్రాళ్ళందరూ కూడా బ్లాక్ మీదే ఉంటున్నారు. అదేంటి సార్ మీరు బ్లాక్ వేసుకొని మళ్ళీ బ్లాక్ గురించి మాట్లాడతారు అంటే, ఈ బ్లాక్ వేసుకున్నాక ఇప్పుడు ఎంత అయిందండి, టైం 7:30 అయింది. ఇప్పుడే నాకు ఇరిటేషన్ కనబడుతుందండి. యాక్చువల్గా అయితే నేను వేసుకోను, ఎండలోకి వస్తే రాత్రి ఏదో పని మీద వేసుకోవాల్సి వచ్చింది, ఒక గంట సేపు. మళ్ళీ దాన్ని వాష్ చేయడం ఎందుకులని, అంటే మన బడ్జెట్ కదా, మళ్ళీ తీసి వేసుకున్నాను. వెంటనే వెళ్ళిపోతాం కదా వాకింగ్ అవి చేసుకుని అని. సరే, ఏంటి బ్లాక్ అంటే, బ్లాక్ వల్ల వచ్చిన ప్రమాదం ఏంటంటే, ఈ మధ్య వస్తున్న సన్ స్ట్రోక్స్ ఉన్నాయి చూసారు, దాన్ని డబుల్ చేస్తుందండి బ్లాక్. ఎందుకంటే హీట్ని విపరీతంగా అబ్జర్వ్ చేసుకుంటుంది బ్లాక్ అనేది. వైట్ అయితే చేసుకోదండి. ఇక మిగిలిన లైట్ కలర్స్ ఏవైనా పర్లేదు, అబ్జర్వ్ చేసుకొని ఏం చేస్తుంది, బాడీ టెంపరేచర్ని విపరీతంగా పెంచుద్ది. మామూలుగా కాదు, మామూలు వాడికి ఒక రేంజ్లో పెరిగితే బ్లాక్ వేసుకున్న వాడికి 2-3 డిగ్రీలు టెంపరేచర్ పెరిగే అవకాశం ఉంది అని చెప్తున్నారు. సో మరి ఆలోచించండి ఒకసారి. అలాగే స్వెట్టింగ్ అండి, మామూలు స్వెట్టింగ్ ఉండదు. మామూలుగా పోస్తేనే చాలా చిరాకు మనకి చెమట, ఇక అది డబుల్ అవుతుంది. మరి అదొకటి ఆలోచించండి. బాడీలో ఉన్న వాటర్ అంతా కూడా బయటికి పోతుంది, మనమేమో నీళ్లు తక్కువ తాగుతాం. ఈ రెండింటితో పాటు ఇన్సెక్ట్స్ అండి, అంటే దోమల దగ్గర నుంచి ఇంకా ఏమీ చావలేదు, అన్నీ బతికే ఉన్నాయి. ఎంత ఎండలు ఉన్నా కానీ అవి వాటి మనోనాన్ని ఉన్నాయి, అవి పని చేసేస్తున్నాయి కదా. మనం ఎక్కువగా అట్రాక్ట్ అవుతాం. ఎవడైతే బ్లాక్ వేసుకున్నాడో కావాలంటే అబ్జర్వ్ చేయండి, వాడి చుట్టూ చేరతాయండి ఇవి. అంటే ఏదైనా ఇలాంటి ఓపెన్ ఏరియాలో ఉన్నాం అనుకోండి, చక్కగా వచ్చేస్తాయి అన్నట్టు. ఇంకొకటి ఏంటంటే, బ్లాక్ చాలా తక్కువ విజిబిలిటీ ఉంటుందండి. అంటే ఈ వేసవికాలం ఉదయం కానీ సాయంత్రం కానీ బ్లాక్ వేసుకున్న వాడికి రెడ్ వేసుకున్న వాడికి అంత తేడా ఉంటుంది అన్నట్టు. అంటే కనపడదు. మనం బైక్ మీదో సైకిల్ మీదో లేకపోతే నడిచో వెళుతూ ఉంటాం కదా, వెనక వాడికి విజిబిలిటీ ఉండదండి. అంటే కాస్త చెమ్మ చీకటి, మసక చీకటి ఇలాంటివి ఉన్నప్పుడు వాడు వచ్చి మనల్ని గుద్దేసే అవకాశాలే ఎక్కువ ఉంటాయి. అలాగే అల్ట్రావైలెట్ రేస్ పరంగా కూడా చూస్తే బ్లాక్ చాలా చాలా ఇబ్బందికరం అండి, డబుల్ చేస్తుంది. అంటే స్కిన్ బర్న్స్ అంటాను చూడండి, ఒళ్ళు కాలిపోవడం ఒక రకంగా, అంటే చిన్న చిన్న మచ్చలు ఇవన్నీ స్పాట్స్ రావడానికి కూడా బ్లాక్ కారణం అవుతుంది. సో మరి బ్లాక్ అనేది యాక్చువల్గా మన కంట్రీలో అంటే ఎప్పుడూ ఎండే కదండి, అంత సూటబుల్ కాదు. కాస్త చల్లగా ఉన్న రోజులు, కాస్త నీడపట్టున ఉండే రోజులు మాత్రమే బ్లాక్ ప్రిఫరెన్స్ ఇవ్వండి తప్పించి మిగిలిన చోట్ల ఇవ్వద్దు నా సలహా. అనవసరంగా లేనిపోని ప్రమాదం. నేనైతే అప్పుడే వేసుకుంటాను, కానీ ఈరోజు ఎందుకు వేసుకున్నానో చెప్పాను కదా. సో మరి మన వాళ్ళు ఉన్నారు బ్లాక్ అని వార్డ్రోబ్ నింపేసిన కుర్రాళ్ళు కూడా ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి షేర్ చేస్తారా ఈ విషయాలన్నీ? థ్యాంక్ యూ.